హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, అసలు మీ లైఫ్‌లో మీ వెనక ఏం జరుగుతుంది ఇప్పుడు? సో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే చాలా మందికి వాళ్ళకి తెలిసి వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళ వెనక చాలా జరుగుతూ ఉంటుంది. అది వాళ్ళకి తెలీదు కదా! సో, అలా మీ లైఫ్‌లో అసలు మరి ఇప్పుడు మీ వెనక ఏం జరుగుతుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, అంటే మీకు ఎంతో కొంత క్లారిటీ రావడం కోసమే ఇలాంటి రీడింగ్ చేయడం అండి. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి సులేమాని హకీక్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి సిట్రిన్ బ్రేస్లెట్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సులేమాని హకీక్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ లైఫ్‌లో ఇప్పుడు మీ వెనక ఏం జరుగుతుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లోని మీరు చాలా రోజుల నుంచి చాలా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తున్నారండి. నాకు తెలిసి మీలో కొంతమందికి జాబ్ పోయి ఉండొచ్చు. కొంతమందికి బిజినెస్‌లో లాస్ వచ్చి ఉండొచ్చు. ఇన్వెస్ట్ చేసింది కూడా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. ఆర్ రిలేషన్‌షిప్‌లోని బ్రేకప్ జరగడం కానీ, సెపరేషన్ జరగడం కానీ, ఇలాంటివైనా కూడా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, మొత్తానికి మీరేంటంటే, మీ లైఫ్‌లోని చాలా లోగా ఫీల్ అవుతున్నారండి. మీరు ఊహించనివన్నీ కూడా మీ లైఫ్‌లో జరిగాయి, జరుగుతున్నాయి ఇప్పటికి కూడా. మీకైతే అసలేం అర్థం అవ్వట్లేదు. మీ థాట్స్ ఏంటంటే చాలా డార్క్‌గా ఉన్నాయండి. ఎందుకంటే, ఇప్పుడు ఒక పర్సన్ వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ లైఫ్ ముందుకు వెళ్తే ఆఫ్‌కోర్స్ వాళ్ళకొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ మీ లైఫ్‌లో ఏది కూడా మీరు అనుకున్నట్టుగా జరగట్లేదు. మీరు అనుకున్న దానికి అంతా కూడా రివర్స్‌లో జరుగుతుంది. ఆర్ అట్‌లీస్ట్ అంటే ఈ పాయింట్‌లో మీకేంటంటే థింగ్స్ హోప్‌లెస్‌గా అనిపిస్తున్నాయి. సో, మీకేం అర్థం అవ్వట్లేదండి. మెయిన్ ఫినాన్షియల్‌గా చాలా స్ట్రగుల్ అవ్వడం కానీ, రిలేషన్‌షిప్‌లోని బ్రేకప్, సెపరేషన్ లాంటి ఒక ఫేజ్‌లో ఉండడం కానీ క్లియర్‌గా కనిపిస్తుంది. సో, మీరేంటంటే ఎందుకో కానీ నార్మల్ అవ్వలేకపోతున్నారు. ఈవెన్ మీకు ఎక్కడా కూడా ఎలాంటి ప్రయత్నం చేద్దాం అన్నా సరే హోప్ అనేది లేదండి. అంటే ఈ హోప్ క్రియేట్ అవ్వకపోవడానికి రీజన్ కూడా ఏంటంటే, ఇప్పుడు మీ 100% మీరు ఒక సిట్యుయేషన్‌కి ఇచ్చినప్పుడు, మరి అది వర్కౌట్ అయితే ఓకే. వర్కౌట్ అవ్వకపోతే ఇప్పుడు ఎలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు? మళ్ళీ అది వర్కౌట్ అవుతుంది అనే ఒక హోప్‌తో ఎలా ఉంటారు? సో, మీ పరిస్థితి అదేనండి. అంటే మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో ఏది కూడా సరిగ్గా జరగట్లేదు. సో, అదంతా కూడా ఎందుకు జరుగుతుందో మీకర్థం అవ్వట్లేదు. యాక్చువల్‌గా మీ లైఫ్‌లో ఏది కూడా సరిగ్గా జరగట్లేదండి. సో, దానివల్ల మీరేంటంటే ఏం చేయాలో కూడా తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఏం చేస్తే ఇవన్నీ చేంజ్ అవుతాయో కూడా మీకు అర్థం అవ్వట్లేదు.
కాకపోతే ఇక్కడ మీ వెనక యూనివర్స్ ఏంటంటే మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేస్తుందండి. మీలో కొంతమందికి మాత్రం 100% ఎక్కడైతే అంటే థింగ్స్ వర్కౌట్ అవ్వలేదో, ఏవైతే మీరు అనుకున్న దానికి రివర్స్‌లో జరిగాయో అవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. బట్ కొంతమందికేంటంటే రీప్లేస్‌మెంట్ అండి. అంటే ఎగ్జాక్ట్‌గా అదే దొరుకుతుంది అని చెప్పడానికి లేదు. బట్ వేరేవి దొరకొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకొక జాబ్ పోయిందనుకోండి. సో, ఈ పోయిన జాబ్ అనేది మళ్ళీ తిరిగొస్తుంది. కాకపోతే అదే జాబ్ వస్తుంది అనేది మేబీ కొంతమందికి జరగొచ్చు. ఇంకొంతమందికి వేరే దగ్గర అలాంటి ప్లేస్‌మెంట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. బట్ కొంతమందికి మాత్రం వేరే దగ్గర రావచ్చు. సో, నేను చెప్తున్నాను కదండీ! ఏదైనా సరే యూనివర్స్ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తుంది కాబట్టి, తొందరలోనే మీ లైఫ్‌లో చేంజెస్ అయితే వస్తాయండి. మీరు దానికోసం వర్రీ అవ్వద్దు. ఈ పాయింట్‌లో మీరేంటంటే ఇవన్నీ కూడా అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకున్నంత పాజిటివ్‌గా కానీ, అంత కాన్ఫిడెంట్‌గా కానీ మీరు లేరు. సో, డెఫినిట్‌గా మీరేంటంటే లైట్‌నయితే అంత ఈజీగా చూడలేరు. కాకపోతే ఇక్కడ కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ అవసరం అండి. మీ లైఫ్‌లో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, మీరు కొన్ని విషయాల్లోని కరెక్ట్‌గా అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. అంటే మీ వరకు మీరేంటంటే ఇది నేను చేస్తున్నాను. ఇదే కరెక్టు. సో, ఇది నాకు నచ్చింది. సో, నేను అందుకే ఇవన్నీ చేస్తున్నాను అని ఫీల్ అవుతున్నారు కానీ, మరి నచ్చింది అంటే చేస్తున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే, ఎంతవరకు మీరు అడ్జస్ట్ అయ్యారు? ఇప్పటి వరకు మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏవైతే మీరు అంటే అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వకపోవడం చూసారో, లైక్ ఏంటంటే మీరు చేసిన ప్రయత్నాలు ఫలించలేదో, మరి అక్కడ అలాంటి సిట్యుయేషన్స్‌లో మీ వైపు నుంచి మీరు ఎంత అడ్జస్ట్ అయ్యారు? సో, ఇక్కడ ఇంకొకటి కూడా నేను క్వెషన్ చేస్తున్నాను. అదేంటంటే, ఇఫ్ అంటే మీరు అడ్జస్ట్ అవుతున్నారు. చాలా వరకు ఇప్పటి వరకు అడ్జస్ట్ అయ్యే వచ్చారు అని మీరంటే, సో, ఆ సిట్యుయేషన్ రిక్వైర్‌మెంట్ ప్రకారం ఆ పర్సన్ రిక్వైర్‌మెంట్ ప్రకారం మీరెంత అడ్జస్ట్ అయ్యారో, దానికి మీరు ఆన్సర్ చెప్పుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే, క్లియర్‌గా ఇక్కడ కార్డ్స్ చూస్తున్నప్పుడు మీలో కొంతమంది అడ్జస్ట్ అవ్వలేదండి. అడ్జస్ట్ అయ్యారు అనుకున్నారు కానీ, అక్కడ సిట్యుయేషన్‌కి అవసరం లేని విధంగా, వ్యక్తికి అవసరం లేని విధంగా మీరు ఎంత అడ్జస్ట్ అయినా ఎవరికి కావాలి? సో, మీరు సిట్యుయేషన్ ప్రకారం అడ్జస్ట్ అయితే అది ఓకే. సో, డెఫినెట్‌గా ఇక్కడ ఏవైతే ఫెయిల్ అయ్యాయో అవన్నిటికి రీజన్ ఏంటంటే, మీరు కరెక్ట్‌గా కొన్ని హ్యాండిల్ చేయలేదు. మీరేంటంటే ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలో, ఎక్కడ అంటే ఎలా కంట్రోల్ చేయాలో అనేది ఆ డిఫరెన్స్‌ని తెలుసుకోలేకపోయినట్టుగా నాకనిపిస్తుంది. సో, అందుకే ఇలా జరిగింది. ఇది యూనివర్స్ మీకు నేర్పించాలి అనుకుంది కాబట్టే ఇలాంటి సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నారండి. బట్ దాని అర్థం ఏంటంటే మీరు ఇలానే ఉంటారు, లైఫ్ అంతా ఇలానే ఉంటుంది అనైతే అనుకోవద్దు. ఎందుకంటే లైఫ్‌లో గుడ్ చేంజెస్ కూడా వస్తున్నాయి. ఫైనల్‌గా మీరు ఇలాంటి సిట్యుయేషన్స్ నుంచి బయట పడతారండి. కాకపోతే ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే రావాలి. మీరు ఆల్రెడీ ట్రాన్స్‌ఫార్మ్ అవుతూ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటికి ఈ సిట్యుయేషన్స్ మీకు బాగా లెసన్స్ నేర్పించినట్టుగా నాకైతే అనిపిస్తుంది. కాకపోతే ఇంకా మీ థాట్స్ ఏంటంటే డార్క్‌గా ఉన్నాయి. అంటే మీరు ఇంకా అంత అలైన్‌మెంట్‌లోకైతే రాలేదు. సో, స్లోగా ఇదంతా జరుగుతుంది. మీ వెనకైతే చాలా జరుగుతుందండి. సిట్యుయేషన్స్ ఏంటంటే కొంతమందికి 100% ఎక్కడైతే వాళ్ళు లాస్ అయ్యారో అవన్నీ కూడా మళ్ళీ గెయిన్ అవుతారు. కొంతమందికి మాత్రం క్లియర్‌గా రీప్లేస్‌మెంట్ అనేది ఉంటుందండి. ఇదే జరుగుతుంది. ఇలానే మీకు అంటే కోల్పోయింది దొరుకుతుంది అని అనుకోవడానికి లేదు. కాకపోతే దొరుకుతుంది. యూనివర్స్ మీరేది డిజర్వ్ చేస్తారో అది ఇస్తుంది. మరి మీరు ఎంతవరకు ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు? మీరెంత బెటర్ పర్సన్‌గా చేంజ్ అవుతున్నారు అనేది మాత్రం మీరు ఆలోచించాలి. ఎందుకంటే మీరు ఎంత ట్రాన్స్‌ఫార్మ్ అయితే మీరు ఎంత బెటర్ పర్సన్‌గా ఉంటే పాస్ట్‌తో కానీ మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకున్నప్పుడు ప్రెజెంట్ కానీ, ఫ్యూచర్‌కి కానీ మీరు ఎలా ఉన్నారు? ఎలా ఉండాలి అనుకుంటున్నారు అనేదే ఇంపార్టెంట్ అండి. సో, మీలో ఎప్పుడైతే అలాంటి చేంజెస్ వస్తాయో యూనివర్స్‌కి అర్థమవుతుంది. అప్పుడు మీరు డిజర్వ్ చేసింది మీ లైఫ్‌లో తీసుకొచ్చి పెడుతుంది. ఫైనల్‌గా మీరెలా ఫీల్ అవుతారంటే చాలా ఫ్రీగా ఉంటారు. మీరే అనుకుంటారు. నా లైఫు ఒకప్పుడు ఎలా ఉండేది? నేను ఎలా ఉన్నాను? బట్ ఇప్పుడు ఈరోజు నా లైఫ్ ఎలా ఉంది? అసలు ఇంత మార్పు ఎలా వచ్చింది? నేను ఇంత దూరం వచ్చానా? నా లైఫ్‌లో ఇన్ని జరిగాయా? అని మీరే అనుకుంటారండి. ఎందుకంటే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏంటంటే చేంజ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా మీకోసమే జరుగుతున్నాయి. మీ లైఫ్ ఏంటంటే ఒక అలైన్‌మెంట్‌లోకొస్తుందండి. కాకపోతే ఈ అలైన్‌మెంట్‌ని అర్థం చేసుకునే అంత పాజిటివ్‌గా మీరు లేరు. మీ థాట్స్ ఏంటంటే అంత బ్రైట్‌గా లేవు. సో, మీరేంటంటే అర్థం చేసుకోలేకపోతున్నారు. సో, ఖచ్చితంగా మీలో కొన్ని ట్రాన్స్‌ఫర్మేషన్స్ వచ్చినప్పుడు కొన్ని సిట్యుయేషన్స్‌కి మీరేంటంటే అలవాటు పడడానికి ట్రై చేసినప్పుడు అంటే లైక్ మీలో కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ అనేవి జరిగినప్పుడు ఖచ్చితంగాను మీరేంటంటే మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ చూస్తారండి. అక్కడ వరకైతే నేను గ్యారంటీ ఇవ్వగలను. ఎందుకంటే మీ కార్డ్స్‌లో అలాంటి ఒక పాజిటివిటీ అయితే నాకు క్లియర్‌గా కనిపిస్తుంది. సో, డెఫినిట్‌గా మీరేం చేస్తారంటే
మీ వరకు మీరు జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా ఇప్పుడు ఏం జరుగుతుంది, మీరేం చేస్తున్నారు, సో ఇప్పుడు మీరేం చేస్తే బాగుంటుంది, ఒకటి ఫెయిల్ అయినంత మాత్రాన మళ్ళీ అదే ఫెయిల్ అవుతుంది అని మీరు అనుకోవడానికి లేదండి. కాకపోతే మీరు సేమ్ ప్యాటర్న్ లో వెళ్తున్నప్పుడు మాత్రం మళ్ళీ అది జరగొచ్చు. సో ప్యాటర్న్ ని చేంజ్ చేసి మళ్ళీ ట్రై చేయడానికి చూడండి ఫస్ట్. అది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. దానికంటే ముందు మిమ్మల్ని మీరు మెంటల్ గా ప్రిపేర్ చేసుకోండి. పాజిటివ్ గా ఉండడానికి ట్రై చేయండి. అది చాలా ఇంపార్టెంట్ అండి. మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం అయితే మీలో ఆ పాజిటివిటీ ఉంటేనే సిచ్యువేషన్స్ ఏంటంటే బెటర్ అవుతాయి. అట్లీస్ట్ మీరు ఆ చేంజెస్ ని చూడగలుగుతారు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు ఏమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లోని మీరేంటంటే చాలా ప్లాన్ చేసుకున్నారండి. ఈరోజు మీరు ఏవైతే అంటే ఒక ఫెయిల్యూర్‌గా చూస్తున్నారో ఆర్ ఏవైతే మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వలేదో ఇవన్నీ కూడా ఒకప్పుడు మీరు కేర్‌ఫుల్‌గా ప్లాన్ చేసుకున్నవే. ఒకప్పుడు మీకు ఫుల్ క్లారిటీ ఉన్న సిట్యుయేషన్సే. బట్ ఏంటంటే ఇవి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇలా చేంజ్ అయిపోయాయండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు అప్పుడు ఏ ఎఫర్ట్స్ అయితే పెట్టారో అవేవి వేస్ట్ అవ్వలేదు. కానీ అవి ఇంకా బెటర్‌గా మీరు అంటే ఒకప్పుడు చేసిన దానికి ఏం గెయిన్ చేశారు అనేది తెలుసుకోవాలి అంటే మాత్రం మీలో కొన్ని చేంజెస్ రావాలి. చేంజ్ వస్తేనే ఆ పీరియడ్‌లో చేసిన దానికి ఇప్పుడు మీకు ఏంటి బెనిఫిట్ అయింది అనేది తెలుస్తుంది. అట్‌లీస్ట్ దానివల్ల యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరెలా చేంజ్ అయ్యారు అనేదైనా మీకు తెలుస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటండి మీ లైఫ్‌లో చాలా స్ట్రాంగ్ చేంజెస్ వస్తున్నాయండి. అండ్ మేజర్ చేంజెస్ వస్తున్నాయి. సో మీరేంటంటే దీనికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే అంటే ఈ చేంజెస్‌ని నోటీస్ చేయడం కానీ, ఆర్ మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడం కోసం మీరేం చేస్తే బావుంటుంది అని ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి కానీ, మీరేంటంటే మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు అని అనిపిస్తుంది. ఆర్ అంత కాన్ఫిడెంట్‌గా ఒకప్పుడులా లేరు. సో, మీరు ఎప్పుడైతే థింగ్స్‌ని కొంచెం కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తారో, కరెక్ట్‌గా స్టడీ చేయడానికి ట్రై చేస్తారో, మీ మెచ్యూరిటీ లెవెల్స్‌తోని ఇక్కడ థింగ్స్‌ని ఆపరేట్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మీకు ఎవరి సపోర్ట్ నిజానికి అవసరం లేదు. మీరు ఏ రోజైతే అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఎల్డర్స్ ఉన్నారనుకోండి. వాళ్ళెలా థింక్ చేస్తారు? ఒక సిట్యుయేషన్‌ని స్టడీ చేయడం అంటే ఇక్కడ ఏజ్‌తో సంబంధం లేదు కానీ, ప్రతి మనిషి కూడా థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వేలోని ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి వాళ్ళకుండాలండి. సో, మీ ఇంట్లో ఉన్న ఎల్డర్లీ పర్సన్‌లాగా కానీ మీరు మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని స్టడీ చేసినా, ఆర్ వాళ్ళకి అర్థమైనట్టుగా మీకు అర్థమైతే, ఆర్ వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారో, అది కూడా మీరు చూసి నేర్చుకుంటే బ్యాడ్ థింగ్స్ కాదండి. గుడ్ థింగ్స్. సో, అలాంటివి మీరు నేర్చుకుంటే ఖచ్చితంగాను మీ లైఫ్‌ని మీరేంటంటే హ్యాండిల్ చేయగలుగుతారండి. ఏదైనా మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ రావడానికైతే కొంత టైం అయితే పడుతుంది. మూవ్‌మెంట్ అయితే మీకు కనిపిస్తుంది. కాకపోతే వెంటనే థింగ్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకి రావు. కానీ మీ కంట్రోల్‌లోకొస్తాయి. సో, 1 ఇయర్‌లో మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ చూస్తారండి. ఇప్పుడు మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఇదంతా చేంజ్ అవ్వడానికి టైం అయితే పడుతుంది. కానీ మీకు మూవ్‌మెంట్ మాత్రం వెంటనే కనిపిస్తుంది. అంటే థింగ్స్ ఏంటంటే ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నాయి. బట్ మీరేంటంటే ఇంకా కరెక్ట్ వేలో థింగ్స్‌ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. మీరింకా అంటే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయడానికి అంత ప్రిపేర్డ్‌గా లేరు. సో, మీకు మీరు కొంత సెట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది అన్నట్టుగా యూనివర్స్ కూడా మీకు సైన్స్ ఇస్తూ ఉంటది. అది అర్థం చేసుకొని ఎవరైతే కరెక్ట్ వేలో ముందుకు వెళ్తుంటారో వాళ్ళకి పర్వాలేదండి. లేకపోతే ఇక్కడ ఏమవుతుందంటే యూనివర్స్ మిమ్మల్ని పుష్ చేస్తుంటది. మీరు కరెక్ట్ వేలో ఉండడానికి ఆర్ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి ఆర్ మీకు మీరేంటంటే మెచ్యూర్డ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడానికి. సో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆఫ్‌కోర్స్ యూనివర్స్ సపోర్ట్ అయితే మీకుంటుంది. బట్ యూనివర్స్ మీకు ఎంత సపోర్ట్ చేసినా సరే, మీ విషయాల్లో మీకు కూడా క్లారిటీ ఉండాలండి. అది మాత్రం మీకు ఉంటేనే మీ లైఫ్‌లోని మీరు గుడ్ చేంజెస్‌ని చూస్తారు. ఆఫ్‌కోర్స్ గుడ్ చేంజెస్ అయితే వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మీ లైఫ్‌లో మీరు చాలా లోగా ఫీల్ అవుతున్నారు కాబట్టి నెక్స్ట్ ఫేజ్‌కి మీరు వెళ్ళేసరికి డెఫినిట్‌గా గుడ్ థింగ్స్ అనేవి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, మీ లైఫ్‌లోనైతే బ్యూటిఫుల్ థింగ్స్ అనేవి తొందరలో జరుగుతాయండి. కాకపోతే ఇది ఫస్ట్ మీరు ట్రస్ట్ చేయడం ఇంపార్టెంట్. దాని ప్రకారం మీ లైఫ్‌ని మీరు కొంత అడ్జస్ట్ కూడా చేయాల్సుంటుంది. యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరు కూడా కొంత ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ లైఫ్‌లో ఇప్పుడు మీ వెనక ఏం జరుగుతుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేది చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లోని మీకోసం ఒక డోర్ అనేది ఓపెన్ అయ్యిందండి. యూనివర్స్ ఏంటంటే మీకోసం ఒక డోర్‌ని ఓపెన్ చేసింది. సో, ఈ డోర్ అనేది ఏదైనా కూడా అవ్వచ్చు. యాక్చువల్‌గా మీరేంటంటే ఇది ఎక్స్‌పెక్ట్ చెయ్యకపోవచ్చు. బట్ మీకోసం ఒక పాత్ అయితే క్రియేట్ అయ్యింది ఆల్రెడీ. సో, మీరేంటంటే సూన్ ఆర్ లేటర్ ఈ పాత్‌లోకి వెళ్తారు. సో, ఈ జర్నీ అనేదేంటంటే చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. మీరనుకున్న దానికంటే కూడా ఇది లాంగ్ జర్నీ అని చెప్పొచ్చు. బట్ ఇది మీ లైఫ్‌కి ఇంపార్టెంట్. నాకు తెలిసి ఈ ఫేజ్ అనేది మీ లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అండి. ఇప్పటి వరకు మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అన్నీ ఒకలా ఉండొచ్చు. బట్ ఇప్పుడు మాత్రం మీ లైఫ్‌లోని ఒక న్యూ చాప్టర్ అనేది మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారని చెప్పొచ్చండి. అంటే ఒక మనిషి లైఫ్‌లో డిఫరెంట్ చాప్టర్స్ అనేవుంటాయి. సో, ఈ చాప్టర్ అనేది కూడా అలాంటిదే కానీ, ఇది డిఫరెంట్‌గా ఉంటుంది అని మాత్రం నేను చెప్పగలనండి. సో, మూవ్‌మెంట్ అయితే స్టార్ట్ అయ్యింది. నాకు తెలిసి మీ లైఫ్‌లో స్లోగా మీరు చేంజెస్ ఇప్పటికే చూస్తూ ఉండాలి. ఇప్పటికి మీ లైఫ్‌లో చేంజెస్ చూడకపోతే వచ్చే రోజుల్లో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? మీరు మీ లైఫ్‌లో ఎటువైపు వెళ్తున్నారు? సో, ఇది దేనికి దారి తీస్తుంది? సో, మీరేం చేయాలి? అన్నీ కూడా మీకు అర్థమవుతాయండి. ఎవరైనా సరే వాళ్ళ లైఫ్‌లో స్టక్ అయిపోయారు. థింగ్స్ అంటే ఎలా కూడా చేంజ్ అవ్వట్లేదు. వాళ్ళ లైఫ్‌లోనేంటంటే వాళ్ళు గ్రోత్‌ని చూడట్లేదు ఆర్ ప్రోగ్రెస్ చూడట్లేదు అని అనుకుంటే, వచ్చే రోజుల్లో అన్నీ చూస్తారండి. మీకే అనిపిస్తది. అంటే జస్ట్ మీరెలా ఫీల్ అవుతారంటే, ఫ్యూ వీక్స్ ఆర్ ఫ్యూ మంత్స్‌లోనే చాలా చేంజెస్ వచ్చేసాయి. అంటే మన లైఫు ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ వీక్స్ బ్యాక్ ఇలా లేదు కదా! సో, ఇప్పుడేంటి ఇంత చేంజొచ్చింది? అసలిది ఎలా వచ్చింది అనుకోని మీరే చాలా ఆశ్చర్యపోతారు. అలా ఉంటుంది. ఎందుకంటే యూనివర్స్ మీకోసం ఒక డోర్‌ని ఓపెన్ చేసిందండి. మరి ఇలా ఓపెన్ చేసింది కాబట్టి మీరు డెఫినెట్‌గా కొన్ని న్యూ థింగ్స్ అయితే ఎక్స్‌ప్లోర్ చేస్తారనే చెప్పాలి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు మాట్లాడడానికి ఛాన్స్ వస్తుందండి. ఒక రిలేషన్‌షిప్‌లో అయినా అవ్వచ్చు ఆర్ పర్టిక్యులర్‌గా మీరేంటంటే మీ స్కిల్స్‌ని ప్రూవ్ చేసుకుంటున్న దగ్గరైనా సరే మీకొక ఛాన్స్ రావచ్చు. సో, ఈ కమ్యూనికేషన్ అనేది మీ లైఫ్‌నే చేంజ్ చేస్తుందని కూడా చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఇఫ్ ఎవరైనా సరే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నా అంటే మాట్లాడడానికి ఆర్ ఒక దగ్గర అంటే ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయినా సరే మాట్లాడడానికి ఛాన్స్ రావచ్చు. బట్ ఈ ఛాన్స్‌ని మీరేంటంటే కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. దీనికోసం మాత్రం మీరేంటంటే కొంత ప్రిపేర్డ్‌గా ఉండండి. అంటే మీలో కొంతమంది ఏది పడితే అదే మాట్లాడుతుంటారు. సో, ఏమంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నామని దానికి పేరు పెడతారు. యాక్చువల్‌గా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడం అంటే ఎదుటి వ్యక్తుల్ని స్టడీ చేసి వాళ్ళ సిట్యుయేషన్స్ ప్రకారం మాట్లాడడం అండి. మనకనిపించింది కదా! అని ఏది పడితే అది మాట్లాడేస్తే దాన్ని ట్రాన్స్‌పరెన్సీ అని ఎదుటి వ్యక్తులు అనుకోరు మెయిన్. సో, కమ్యూనికేట్ చేయడానికి మీకొక ఛాన్స్ ఒస్తుంది. ఇది ఎవరితో ఎలా అయినా జరగొచ్చు. బట్ ఈ కమ్యూనికేషన్ ఖచ్చితంగా మీ లైఫ్‌ని చేంజ్ చేస్తుంది. మీరు అనుకున్న దానికంటే కూడా మీ లైఫ్‌ని మీరు డిఫరెంట్ యాంగిల్‌లో చూడడానికి యూజ్ అవుతుంది అని చెప్పొచ్చు. సో, దీనికి మీరు ప్రిపేర్డ్‌గా ఉండడం అయితే మంచిది. అండ్ ఇంకొకటేంటంటే మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ ఒస్తారండి. నాకు తెలిసి యూనివర్స్ ఏంటంటే ఇలాంటి ఒక సిట్యుయేషన్ మీద కూడా వర్క్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా మీ పర్సన్ ఎవరైతే వాళ్ళు మీ లైఫ్‌లోకి రావాల్సుంది. సో, ఈ సిట్యుయేషన్ మీద బిహైండ్ సీన్స్ వర్క్ చేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే మీలో చాలా మంది రిలేషన్‌షిప్ అనేసరికి రకరకాల సిట్యుయేషన్స్‌లో ఉంటారు. సో, ఇదే సిట్యుయేషన్ అని చెప్పడానికి లేదు కానీ, బట్ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఆహ్, మీరు మీ డెస్టైన్డ్ పార్ట్నర్‌ని మీట్ అవ్వడానికి అంటే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. లైక్ వాళ్ళు మీ లైఫ్‌లోకి వస్తారండి. మీరు ఊహించరిది. బట్ అనుకోని విధంగా ఇది జరుగుతుంది. సో, దీనికి కూడా మీరు ప్రిపేర్డ్‌గా ఉండడం అయితే మంచిది. అండ్ నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను. మీ లైఫ్‌లోనేంటంటేనండి మీరు అనుకున్న దానికంటే కూడా బిగ్ షిఫ్ట్స్ ఒస్తున్నాయండి. అంటే ఇప్పుడు మీరు లిమిటెడ్‌గా ఇక్కడ వరకే అని అనుకుంటే, బట్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా ఇంకా బిగ్ థింగ్స్ అనేవి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ కొంతమందుంటారండి. వాళ్ళేంటంటే, మనం ఇక్కడి వరకే చేయాలి. ఇది చేస్తేనే మనకు సేఫు. ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు. ఆర్ ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అనుకున్న దగ్గరంతా కూడా మీరు ఊహించిన దానికంటే కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఇది ఒక ఎక్స్‌పీరియన్స్ అవుతుందండి. కాకపోతే ఇవంతా కూడా కొంచెం స్లోగా జరుగుతాయి. నార్మల్‌గా మీ లైఫ్‌లో మూవ్‌మెంట్ ఉంటుంది. మీరు చాలా చేంజెస్ చూస్తారు. కాకపోతే కొన్ని బిగ్ షిఫ్ట్స్ లేకపోతే మీరు అనుకున్న దానికంటే కూడా బిగ్ వేలో థింగ్స్ ఎవాల్వ్ అవ్వడం అనేది మాత్రం కొంచెం స్లోగా జరుగుతుంది. వెంటనే జరగదు. కానీ మీ లైఫ్‌లో మీరేంటంటే ఒక న్యూ మైల్‌స్టోన్‌కి రీచ్ అవుతారండి. ఇవన్నీ కూడా మీ లైఫ్‌లో జరుగుతాయి.
అంటే ఇవన్నింటి మీద కూడా యూనివర్స్ వర్క్ చేస్తుంది. ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ లైఫ్ లో చాలా జరుగుతాయండి. ఒకటే జరుగుతుంది అని చెప్తే అది కరెక్ట్ కాదు. బట్ డెఫినెట్‌గా మీరు ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువ జరుగుతాయి. మీకు కూడా ఏమనిపిస్తదంటే, కొన్ని రోజుల క్రితం నా లైఫ్ ఇలా లేదు కదా! అసలు నేను ఇలా అనుకోనే అనుకోలేదు. ఇప్పటికిప్పుడు ఇంత ఎలా చేంజ్ అయిపోయింది. అసలు ఏం జరుగుతుంది? ఇంత ఫాస్ట్‌గా జరుగుతుందంటే, దీనికి నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలా? లేకపోతే భయపడాలా? మళ్ళీ ఏమైనా జరుగుతుంది అని చెప్పి అని మీకు అలాంటి డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే మీ లైఫ్‌లో మీరు ఇప్పటికే చాలా ఎక్స్‌పీరియన్స్ చేశారండి. సో మీకేంటంటే లైఫ్ బెటర్ అవుతుంది. థింగ్స్ మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవుతది అనే నమ్మకం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ ఒకసారి నమ్మి ఒకటి అనుకున్నప్పుడు అది జరగకపోతే మళ్ళీ కూడా వాళ్ళు నమ్ముతారండి. కానీ పదే పదే అలానే జరుగుతుంటే ఎవరికీ కూడా అంత ఈజీగా అలాంటి ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవ్వదు. సో మీరు అందుకే ఇక్కడేంటంటే హై హోప్స్ అయితే పెట్టుకోరు. అసలు లైఫ్ ఎలా ఉంటుందో ఏంటో అట్‌లీస్ట్ ఇప్పుడున్నట్టు కాకుండా కొంచెమైనా హ్యాపీగా ఉంటే చాలు అని మీరు ఫీల్ అవుతున్నా సరే, యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉంటది. సర్ప్రైజెస్ మీద సర్ప్రైజెస్ ఉన్నాయండి మీకు. సో వాటన్నిటికి ప్రిపేర్డ్‌గా ఉండండి. ఎందుకంటే ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే ఫినాన్షియల్‌గా అబండెన్స్ కానీ, లేకపోతే కెరియర్‌లో గ్రోత్ కానీ, అంటే మీరు ఊహించనివన్నీ కూడా జరుగుతాయండి. మీలో కొంతమంది ఏంటంటే లైఫ్ ఇక్కడి వరకే ఉంటుంది. ఆర్ ఇదే లైక్ బౌండరీ అని మీరు అనుకుంటే అవి మీరు దాటి వెళ్లి చూస్తారండి చాలా. సో మీకెలా అనిపిస్తదంటే ఇవన్నీ జరుగుతున్నాయి. నా లైఫ్ ఎప్పుడు ఇంత మంచిగా ఉండదు కదా! సడెన్‌గా ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అసలు ఏంటి పరిస్థితి? ఏమైనా అంటే మళ్ళీ పాసిబుల్‌గా ప్రాబ్లమ్స్ వస్తాయా? నేనేమైనా సరే అంటే ఎక్కువ గుడ్ థింగ్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి సో ఇంకేమైనా సరే ఫేస్ చేస్తానేమో ఇలా కూడా మీరు ఫీల్ అవుతూ ఉంటారు. బట్ అవన్నీ అంటే మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ హార్డ్ వర్క్‌కి యూనివర్స్ ఇవన్నీ కూడా మీకు ఇస్తుంది అని మీరు అనుకోవచ్చండి. అల్టిమేట్‌గా మీరు ఇవన్నీ డిజర్వ్ చేస్తున్నారు కాబట్టి ఇస్తుంది. సో మీరేంటంటే అవన్నీ ట్రస్ట్ చేయొచ్చు. సో ఈ పాయింట్‌లో మీ లైఫ్ ఎలా ఉన్నా, మీరు ఎక్కడున్నా సరే మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ వస్తున్నాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా మీ లైఫ్ చాలా బెటర్‌గా ఉంటుంది. సో ఈ టైంలో నేను ఒకటే చెప్తానండి. కొంచెం డిసిప్లైన్డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటేంటంటే కొత్త విషయాలు నేర్చుకోవడానికి ట్రై చేయండి. అంటే చాలా మందికి ఇది నచ్చదు కానీ కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ, ఆర్ కొత్తగా ఏదైనా ట్రై చేయడం కానీ, ఇలాంటి వాటి మీద కొంచెం ఫోకస్డ్‌గా ఉంటే బావుంటుందండి. మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ వస్తాయి. అండ్ ఇంకొకటేంటంటే డిసిప్లైన్డ్‌గా ఉండడానికి ట్రై చేయండి అని నేనే చెప్పాను కాబట్టి, ఇంకొకటి కూడా నేనే చెప్తున్నాను. అదేంటంటే సో, డిసిప్లైన్డ్‌గా ఉంటే బావుంటుందని నేనే చెప్పాను కాబట్టి, నేను ఇంకొకటి కూడా చెప్తున్నానండి. అదేంటంటే, మిమ్మల్ని మీరు కొంచెం నీట్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. మీలో చాలా మందేంటంటే, మార్నింగ్ బాత్ చేయరు. ఆర్ ఇంట్లో ఉన్నా సరే మెస్సీగానే ఉంటారు. సో, ప్రాపర్ డ్రెస్సింగ్ ఉండదు. సో, ప్రాపర్ లైఫ్ స్టైల్ లీడ్ చేయరు. సో, లేట్ నైట్స్ ఎవేక్‌గా ఉంటారు. సో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటుంటుంది. దాని గురించి నేనెక్కువ మాట్లాడాలి అని అనుకోవట్లేదు. బట్ నేను చెప్పాలనుకుంటుందేంటంటే, సో, ఇలాంటివన్నీ కూడా ప్రాపర్‌గా హ్యాండిల్ చేయండి. మీ మీద మీరు ఆ స్పెషల్ కేర్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. అదిక్కడ చాలా ఇంపార్టెంట్ అండి మీకు. ఎందుకంటే, మీ లైఫ్‌లోని అంటే మీరు గుడ్ చేంజెస్ చూడాలి అనుకున్నప్పుడు సో, సెల్ఫ్ కేర్ నుంచి అవన్నీ ఫస్ట్ బిగిన్ అవ్వాలండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్ మీద మీకొక ప్లానింగ్ ఉందండి. అంటే మీ లైఫ్ ఇలానే ముందుకు వెళ్ళాలి. మీ విషెస్ ఈ విధంగా ఫుల్‌ఫిల్ అవ్వాలి అని ఒక క్లారిటీ మీరు మెయింటైన్ చేస్తూ, మీ లైఫ్‌ని మీరు బెటర్ చేయడానికి ట్రై చేశారు కానీ, మీ లైఫ్‌లో మీరు అనుకున్నట్టుగా ఏది కూడా జరగలేదండి. అది వ్యక్తుల వల్లైనా అవ్వచ్చు, లేకపోతే మీ చుట్టూ ఉన్న పరిస్థితులైనా సరే ఆ రకంగా మారిపోయి ఉండొచ్చు. మొత్తానికి మీ లైఫ్‌ని మీరు ఒకలా ఊహించుకుంటే, అది ఇంకొకలాగుంది. బట్ సమ్‌వేర్ మీరేంటంటే అట్‌లీస్ట్ ఈరోజు కాకపోతే రేపైనా సరే నా లైఫ్ మారుతుంది అని అనుకుంటున్నారు. మీకు ఎక్కడో కానీ యూనివర్స్ ప్లాన్స్‌ని ఆర్ గాడ్ ప్లాన్స్‌ని ట్రస్ట్ చేయాలని అనిపిస్తుంది. కాకపోతే మీరేంటంటే మీ లైఫ్‌లో చేంజెస్ చూడట్లేదు కాబట్టి ఎక్కువ అలా హోప్ పెట్టుకోలేకపోతున్నారనమాట. మీరేంటంటే మేబీ సమ్ డే జరగవచ్చు. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు. ఆర్ నేనేంటంటే నా వరకు అయితే కరెక్ట్ గానే ఉన్నాను.
సో ఇంకేం చేస్తాను నేను? నాకు ఛాన్స్ ఉన్నంత వరకు ఛాన్స్ తీసుకుందామని అనుకుంటున్నాను. కానీ ఏ ఛాన్స్ వర్కౌట్ అవ్వట్లేదు. మరి నేనింక చేసేదేం లేక ఇలా సైలెంట్‌గా ఉంటున్నాను అనేలాగా మీరు ఫీల్ అవుతున్నారు. సో అప్పుడప్పుడు మీకేంటంటే ఇదంతా కూడా ఎగ్జాస్టింగ్‌గా అనిపిస్తుందండి. అంటే మీకే ఎందుకిలా జరుగుతుంది? మీ లైఫే ఎందుకిలా ఉంది? అసలు మీ లైఫ్ మారుతుందా లేదా? ఇంక ఇలా మీరు కష్టపడాల్సిందేనా? బాధలు పడాల్సిందేనా? అని మీకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. సో మీరేంటంటే ఏది కూడా ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ఆఫ్‌కోర్స్ అంటే గాడ్ మీద మీకు ట్రస్ట్ ఉందండి. యూనివర్స్‌ని ట్రస్ట్ చేస్తున్నారు. కాకపోతే ఆ హోప్ లేదు మీకు. మీరేంటంటే ఇంకా ఇవన్నీ మారుతాయి. సో లైఫ్‌లో లైట్ చూస్తారు అని అయితే అలా అనుకోవట్లేదు. కాకపోతే యూనివర్స్ ఏంటంటే మీరు రాంగ్ అని ప్రూవ్ చేయాలనుకుంటుంది. కాబట్టే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి వచ్చే రోజుల్లో మారుతాయి. సో మీరు ఈ పాయింట్‌లో కొంచెం పేషెన్స్‌తో ఉండడమే. మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటికి మాత్రం కమిటెడ్‌గా ఉండాలండి. గతంలో మీరు ప్రయత్నం చేశారు. సో అవి ఫలించలేదు. మళ్ళీ చేసినా అలానే ఉంటది అని మీరు అనుకోకూడదు. మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంటుందో అంతవరకు ఛాన్సెస్ తీసుకొని మీ లైఫ్‌ని మీరేంటంటే ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయాలి. ఎప్పుడైతే మీరిలా ట్రై చేస్తుంటారో మీరు ఊహించని విధంగా సడెన్‌గా ఒక్కసారి మీ లైఫ్ అయితే చేంజ్ అయిపోతుందండి. అది మీకు కూడా చాలా షాకింగ్‌గా అనిపిస్తది. సర్ప్రైజింగ్‌గా అనిపిస్తది. కానీ మీరు ప్రయత్నాలు అప్పటి వరకు చేస్తూనే ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సిట్రిన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ వెనక అసలు మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ ఎనర్జీ బ్యాలెన్స్‌డ్‌గా అయితే లేదండి. నాకు తెలిసి మీలో చాలా మంది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఫీల్ అవుతున్నారు. కొన్నిసార్లు లోగా ఫీల్ అయితే, కొన్నిసార్లు హైగా ఫీల్ అవుతున్నారు. అంటే కొన్నిసార్లు చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటున్నారు. ఏదైనా చేయగలను, నా వల్ల ఏదైనా అవుతుంది. జస్ట్ నేను ఇంట్రెస్ట్ చూపించి ఫోకస్డ్‌గా ఉంటే చాలు, అది వర్కౌట్ చేయగలను అన్నట్టు ఫీల్ అవుతున్నారు. కొన్నిసార్లు మాత్రం నేను ఏది చేసినా సరే అవ్వదు. ఇలా చేయడమే మిగిలిపోతుంది కానీ, నా వల్ల ఏది కాదు ఆర్ నాకు ఎవ్వరు హెల్ప్ కూడా చేయరు. ఇలా ఫీల్ అవుతున్నారు. మొత్తానికి మీ ఎనర్జీ ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంది. సో, మీ ఎనర్జీని మీరేంటంటే బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటే, ఇక్కడ మీ లైఫ్‌లోని గుడ్ చేంజెస్ వస్తున్నాయండి. మీ లైఫ్‌లోని మీరు అనుకున్న దానికంటే కూడా చాలా షిఫ్ట్స్ అనేవి జరుగుతాయని చెప్పొచ్చు. అంటే ఇక్కడ సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళకొచ్చినట్టే కొంచెం మీకు కూడా వచ్చింది. మీకోసం యూనివర్స్ ఏంటంటే ఒక న్యూ పాత్‌ని క్రియేట్ చేసిందండి. సో, ఇది మీరేంటంటే ఒక న్యూ చాప్టర్ అని కూడా అనుకోవచ్చు. మీ లైఫ్‌లో ఇప్పటివరకు మీరు చాలా చాప్టర్స్ అయితే చూసుంటారు. అవన్నీ క్లోజ్ అయ్యి ఉండొచ్చు. ఇంకా ఓపెన్‌లో కూడా ఉండొచ్చు. బట్ ఇదైతే ఒక న్యూ చాప్టర్ అండి. అంటే మీరు ఇప్పటివరకు మీ లైఫ్‌లో చాలా దూరం వచ్చినట్టయితే ఇంకా చాలా దూరం వెళ్తారు. బట్ ఇది మీకేంటంటే సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి. మీకొక కొత్త కాన్ఫిడెన్స్‌నిస్తుంది. కొత్త హోప్‌నిస్తుంది. లైఫ్‌లో మీరేంటంటే ఒకటి చెయ్యాలి ఆర్ మీ లైఫ్‌ని లీడ్ చేయడానికి ఇదొక పర్పస్ అవుతుందని చెప్పొచ్చు. సో, అలా మీరేంటంటే ఇంకా ముందుకు వెళ్తారండి. మీ లైఫ్‌లోని గుడ్ చేంజెస్ వస్తున్నాయి. ఇది మీకిప్పుడు తెలియకపోవచ్చు. బట్ డెఫినెట్‌గా మీ లైఫ్‌లో మీరు అనుకున్న దానికంటే కూడా బిగ్ చేంజెస్ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే మీరు అనుకోరు. మీరు చేసే ప్రతి పని కూడా మీ లైఫ్ మీద ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ అయితే చూపిస్తుందండి. సో, ఈ టైంలో మీరు ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, ఏం ఆలోచిస్తున్నా మోస్ట్‌లీ పాజిటివ్‌గానే
అంటే అవి చేయడానికి చూడండి. దానికి రీజన్ ఏంటంటే మీ లైఫ్ ని మీరే చేంజ్ చేసుకుంటున్నారు. మీ లైఫ్ అనేది నిజానికి మీ చేతుల్లోనే ఉంది, ఎవరి చేతుల్లో కూడా లేదండి. ఏదైనా ఒక సిచ్యువేషన్ ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నా, అది మీకు కాంప్లికేటెడ్ గా అనిపిస్తున్నా, అది ఎవరి వల్ల చేంజ్ అవుతుంది అంటే మీ వల్లే చేంజ్ అవుతుంది. మీ ఆలోచనలే దాన్ని మారుస్తాయి, ఆర్ మీరు చేసే పనులే దాన్ని మారుస్తాయి. సో మీరేంటంటే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలండి. మీ ఆలోచనలు కానీ పాజిటివ్ గా ఉంటే మీరు చేసే పని అంటే ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో కానీ చేస్తే అవుట్కమ్ అనేది మీ ఫేవర్ లో ఉంటుందండి. అఫ్ కోర్స్ ఇక్కడ మీరు విన్ అవ్వడం ఇంపార్టెంటే, సిచ్యువేషన్ వర్క్ అవ్వడం ఇంపార్టెంటే. కాబట్టి సో మీకేంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా థింగ్స్ బెటర్ అవుతాయి. ఫైనల్ గా మీరు ఏంటంటే ఏదైతే అచీవ్ చేయాలో అనుకుని అంటే వెయిట్ చేస్తున్నారో, ఏదైతే డిజర్వ్ చేస్తారో అవన్నీ కూడా మీరు వర్కౌట్ చేసుకుంటారండి. యాక్చువల్‌గా ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, ఎవరికైనా సరే బిగ్ గోల్స్ కానీ, అంటే బిగ్ డ్రీమ్స్ కానీ ఉంటే అవన్నీ వర్కౌట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్న కార్డ్ అండి ఇది. పర్టిక్యులర్‌గా ఇప్పుడు ఎవరికైతే ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటాయో, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలని కొంతమంది ఉంటారు. కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఆర్టిస్టిక్ స్కిల్స్ అనేవి ప్రూవ్ చేసుకోవాలి అని ఉంటుంది. అంటే అలాంటి ఒక ఫేమ్ కానీ కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా మీలాంటి వాళ్ళకి థింగ్స్ అనేవి షిఫ్ట్ అవుతున్నాయండి. మీరు కొంచెం పాజిటివ్‌గా వర్క్ చేయడం కానీ, కొంచెం పాజిటివ్‌గా, కాన్ఫిడెంట్‌గా మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేస్తే మాత్రం డెఫినిట్‌గా షైన్ అవుతారంట. సో ఇదైతే ఒక పాజిటివ్ సైన్ లాంటిదే. మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ వస్తున్నాయండి. సో ఈ గుడ్ చేంజెస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనుకున్నప్పుడు ఓన్లీ పాజిటివ్‌గా ఉండండి. థింగ్స్ విషయంలో హోప్‌ఫుల్‌గా మాత్రం ఉండండి. ఎందుకంటే మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ అవుతుందండి. ఇది మీకేంటంటే తెలియడానికి టైం పట్టొచ్చు. బట్ ఖచ్చితంగా జరుగుతుంది. ఈవెన్ మీలో ఎవరైనా సరే అంటే ఒక పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నా, ఆర్ ఒక రిలేషన్‌షిప్ బెటర్ అవ్వాలి అని వెయిట్ చేస్తున్నా, మీరు పాజిటివ్‌గా ఉన్నంత వరకు, మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నంత వరకు మీరు ఏదైనా సాధిస్తారండి. ఆ పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు. మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. సన్, మూన్ 2 కార్డ్స్ వచ్చాయి. సో, ఒకటి ఎమోషన్స్, ఒకటి లైఫ్ ఫోర్స్‌ని ఇండికేట్ చేస్తుంది. దాని అర్థం ఏంటంటే, మీ ఎమోషన్స్‌ని కానీ మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే, మీరు ఏదైనా సాధిస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్‌తో మీరు ముందుకు వెళ్తే, మీరు మీ లైఫ్‌లో ఇప్పటివరకు ఏదైతే అంటే అచీవ్ చేయలేకపోయారు, ఇంకా అంటే కొన్ని అలా పెండింగ్‌లో ఉండిపోయాయని ఫీల్ అవుతున్నారో, అవి మాత్రం మీ సొంతం అవుతాయని చెప్పొచ్చండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో ఎక్కువ మెసేజెస్ ఏం లేవు. స్ట్రెయిట్‌గా ఒకటే చెప్తుంది యూనివర్స్. అదేంటంటే మీ వెనక చాలా జరుగుతున్నాయి. అవన్నీ కూడా మీ ఫేవర్‌లో జరుగుతున్నాయి. మీరు అనుకున్న దానికంటే కూడా మీ లైఫ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మేబీ మీరేంటంటే ఒకప్పుడు అచీవ్ చేయాలి అనుకున్నది అప్పుడు చేయలేకపోయినా ఇప్పుడు చేస్తారు. ఆర్ ఒకప్పుడు మీరు డిజర్వ్ చేసింది అంటే మీకు దొరికినట్టే దొరికి అది మిస్ అయిపోయింది అన్నా సరే అలాంటిది కూడా మీకు దొరుకుతుంది అని యూనివర్స్ చెప్తుందండి. మేబీ ఈ జర్నీ అనేది మీకు చాలా ఎక్సైటింగ్‌గా ఉండొచ్చు. కాకపోతే ఇది కొంచెం లాంగ్ జర్నీ అండి. అంటే వెంటనే అన్నీ మారిపోవు. కొంచెం మీరేంటంటే అందులో ట్రావెల్ అవ్వాల్సుంటుంది. అలా అని చెప్పి అది మీకు ఏదో అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది, మీరు ఇబ్బంది పడాలేమో అలా కూడా అనుకోవద్దండి. మీరు కాన్ఫిడెంట్‌గా మూవ్ అవ్వడంలోనే ఉంటుంది ఏదైనా. మీకా కాన్ఫిడెన్స్ లేకపోతే ఎంతకి కూడా మీరు అనుకున్నది జరగట్లేదు అనే అనిపిస్తది. బట్ మీలో ఆ కాన్ఫిడెన్స్ ఉండి ఇది అవుతుంది అని మీరు ట్రస్ట్ చేసి ముందుకు వెళ్తే మాత్రం మీరు అనుకున్న దానికంటే కూడా తొందరగా ఈ చేంజెస్ ని చూస్తారు. యాక్చువల్‌గా యూనివర్స్ మీ సిట్యుయేషన్స్ మీద బాగా వర్క్ చేస్తుంది. అంటే ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళల్లో థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళే అందరికంటే లక్కీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు రీడింగ్‌కి ఏంటంటే డెఫినిట్‌గా మీకు అంటే పెద్దగా ఏదో ఇబ్బందులు పడాలి, పెద్దగా చేంజ్ అవ్వాలి అని ఎలాంటి గైడెన్స్ లేదు. కేవలం మీరేంటంటే యూనివర్స్‌ని ట్రస్ట్ చేసి ఆర్ గాడ్‌ని ట్రస్ట్ చేసి మీకంటూ ఒక బెటర్ సోర్స్‌ని యూనివర్స్ క్రియేట్ చేయాలనుకుంటుంది. మీకంటూ ఒక బెటర్ సోర్స్‌ని గాడ్ క్రియేట్ చేశారు. ఆర్ యూనివర్స్ క్రియేట్ చేసింది అనుకోని జస్ట్ మూవ్ అవ్వడమే. అంతే. ఖచ్చితంగా మీరేంటంటే థింగ్స్‌లో ఇప్పుడు ఏవైతే వర్కౌట్ అవ్వట్లేదు, ఎక్కడైతే మీరేంటంటే అలా లోగా ఫీల్ అవుతున్నారో చేంజెస్ అనేవి చూస్తారండి. వాటికైతే హై ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే ఆల్రెడీ మీ లైఫ్‌లో మీరు కొన్ని విషయాల్లో ఇలానే ఎక్కువ హోప్స్ పెట్టుకోవడం కానీ, థింగ్స్ బెటర్ అవుతాయి అనుకుని ఎక్కువ గాడ్‌ని ట్రస్ట్ చేయడం కానీ, ఆర్ యూనివర్స్‌ని ట్రస్ట్ చేయడం కానీ చేశారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని వర్కౌట్ అవ్వలేదు. సో, మీరేంటంటే చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇలా అయిందేంటి? నా లైఫ్ ఇలా ఎందుకయింది? అనుకోని ఆ ఫేజ్‌లో చాలా ఇబ్బంది పడ్డారు. బట్ స్లోగా మళ్ళీ కూడా లేదు నేనిలా ఉండకూడదు అనుకోని హీల్ అవుతూ వచ్చారు. ఇప్పుడేంటంటే మీ లైఫ్‌ని మీరు
బెటర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. కానీ మీరేంటంటే ఇంకా అంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాలేకపోతున్నారండి. అంటే ఇంకా కొన్ని చేంజెస్ చేసుకోలేకపోతున్నారు. ఆర్ కొన్ని విషయాల్లోనే ఏంటంటే క్లీన్‌గా ప్లాన్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీరు హోప్స్ పెట్టుకోవాలంటే భయపడుతున్నారు. ఆర్ మీరేంటంటే ఆ హోప్స్ ఆర్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో మూవ్ అయితే ఒకవేళ పెట్టుకొని మూవ్ అయినా మరి తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో, ఇది నేను అనుకున్నట్టు ఉండదేమో. సో, నేనెందుకు అంత రిస్క్ తీసుకోవడం అనేలాగా ఆలోచిస్తున్నారు. అంటే ఆ కంఫర్ట్ జోన్‌లోనే ఉంటున్నారు. బయటకి రాలేకపోతున్నారండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఓవర్‌గా ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటే తప్పు. కానీ మీరు ఒకటి ప్లాన్ చేసుకొని అది చెయ్యాలి అనుకున్న తర్వాత, దాని కోసం మీరు ఎంత దూరం వెళ్ళినా తప్పు కాదు. కానీ మీరు కరెక్ట్‌గా ప్లాన్ చేస్తున్నారా లేదా? అసలు ప్లాన్ చేస్తున్నారా లేదా? సో, మీరు ప్లాన్ చేసినా సరే మరి మిమ్మల్ని ఏంటి ఆపుతుంది అని ఆలోచించి, మిమ్మల్ని మీరు కొంచెం పుష్ చేసుకోవడానికి ట్రై చేసి ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఏదైతే అంటే కోరుకుంటున్నారో అవన్నీ కూడా సాధిస్తారండి. మీ కార్డ్స్‌లో ఆ పాజిటివిటీ ఉంది. సో, మేబీ ఈ రీడింగ్ అనేది మీకొక సైన్‌గా తీసుకోండి. యూనివర్స్ ఏంటంటే, మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేయమని అండ్ మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వచ్చి ఈ టైంలో కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని ఏదైతే చేయాలో అది చేయమని మీకు హింట్స్ ఇస్తుంది అని అనుకోవచ్చు. డెఫినిట్‌గా మీరేంటంటే, మీ వైపు నుంచి చేయాల్సిందైతే చెయ్యండి. ఖచ్చితంగా మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ చూస్తారండి. చాలా తొందరలోనే ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే జర్నీ అనేది లాంగ్‌లా కనిపిస్తుంది గానీ, నిజానికి చేంజెస్ అనేవి వన్స్ మీరు ఈ పాత్‌లోకి వెళ్ళిన తర్వాత ఎక్కువ టైం అయితే పట్టదు. సో, మీ వరకు మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా ఫస్ట్ ఉండండి. అండ్ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి. గాడ్‌ని ట్రస్ట్ చేయండి. యూనివర్స్ ప్యాటర్న్స్‌ని ట్రస్ట్ చేయండి. ట్రస్ట్ చేసి మీకెంత వరకు ఛాన్స్ ఉంటుందో మీ లైఫ్‌లోని మీరేంటంటే ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా చేంజెస్ అయితే తొందరలోనే చూస్తారు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే వాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.